హలో! హాయ్! నేను మీ వేణు. ఈరోజు స్పామ్ ఈమెయిల్స్‌లను ఎలా చెక్ చేసుకోవాలి? చెక్ స్పామ్ ఈమెయిల్స్ గురించి మాట్లాడుకుందాము. అయితే మొదటగా ఈరోజు టాపిక్ స్పామ్ ఈమెయిల్స్‌ని తనిఖీ చేయడం, చెక్ చేయడం ఎలా అన్నప్పుడు అందులో ప్రధానంగా అది ఎందుకొస్తాయి? ఎందుకు ఏర్పడతాయి? అక్కడ ఇన్‌బాక్స్‌లో కనబడాల్సినయి స్పామ్‌లో ఏ కారణం వల్ల వస్తాయనే విషయాల మీద 4 మంచి విషయాలు చర్చ చేద్దాం. ఒకవేళ స్పామ్ లేకపోతే గనక నథింగ్ ఇన్ స్పామ్ అనే ఉంటుంది ఆ బాక్స్‌లో. ఒకవేళ ఏదైనా స్పామ్ ఉందనుకోండి, మీకు ఇలా కనబడుతుంది. వాట్సాప్ మెసేజ్‌ల మీద ఉన్న శ్రద్ధ మనకొచ్చే ఈమెయిల్స్ మీద చాలామందికి ఉండదు. ఎందుకంటే బాగా వాట్సాప్‌కి అలవాటు పడ్డారు. కానీ ఈమెయిల్స్ ప్రతినిత్యం చెక్ చేసుకోవాలి. చెక్ స్పామ్ ఈమెయిల్స్. స్పామ్ ఈమెయిల్స్‌ని ఇలా చెక్ చేసుకుందాం. ఇలా మనకు అన్ని ఆప్షన్స్ కనబడతాయి. మీకు కింద బాటమ్‌లో స్పామ్ అని ఉంది. దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకు మనకు కనబడ్డ ఆ స్పామ్ ఈమెయిల్ ఆ మెసేజ్ మనము ఇన్బాక్స్లోకి ఫార్వర్డ్ చేయొచ్చు. అయితే ఒకవేళ మనం మర్చిపోతే పట్టించుకోకపోతే వదిలేస్తే అది 30 రోజుల తర్వాత దానికది ఆటోమేటిక్‌గా సెల్ఫ్‌గా డెస్ట్రాయ్ అయిపోతుంది. సెల్ఫ్‌గా డిలీట్ అయిపోతుంది. వీటి గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటాను. స్పామ్ ఈమెయిల్ అనేది అనవసరమైన అనుమతి లేకుండా పంపించే మెయిల్. ఇది ఏర్పడడానికి ముఖ్యమైన కారణాలు. స్పామ్‌లోకి ఒక మెయిల్ రావడానికి ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి. ఒక 5, 6. అందులో మొదటిది ఈమెయిల్ చిరునామా బహిర్గతం కావడం. అది బయటకు పొక్కడం. మనకు ప్రైవసీ లేకుండా పబ్లిక్‌లోకి రావటం. రెండోది మన పర్మిషన్ లేకుండా, అనుమతి లేకుండా లిస్ట్‌లో చేరడం. మూడోది డేటా లీక్, డేటా బ్రీచింగ్, డేటా బ్లీడింగ్, వ్యక్తిగత సమాచారం బయటకు పోకడం, డార్క్ వెబ్‌లో అమ్మబడడం ఇలాంటివి. మాల్వేర్ లేదా వైరస్. ఐదవది బోట్ల ఆటోమేటిక్ స్ట్రీమింగ్. నెక్స్ట్ ఫిషింగ్ మరియు మోసపూరిత లింకులు క్లిక్ చేయడం. తప్పుడు ప్రైవసీ విధానాలు, ప్రైవసీ పాలసీలు. ఇవి కొన్ని పాయింట్స్. అయితే ఇందులో మనం ప్రధానంగా చర్చ చేయాల్సింది ఈమెయిల్ చిరునామాలు బహిర్గతం కావడం. వెబ్‌సైట్‌లలో, ఫోరమ్‌లలో, సోషల్ మీడియాలో పబ్లిక్‌గా ఈమెయిల్ ఇవ్వడం వల్ల స్పామర్లు దాన్ని సేకరిస్తారు. అనుమతి లేకుండా లిస్ట్‌లో చేరడం. కొన్ని వెబ్‌సైట్‌లు, యాప్‌లు లేదా ఆన్‌లైన్ ఫోరమ్‌లలో సైన్ అప్ చేసినప్పుడు మనం ఈమెయిల్ అడ్రెస్‌ను వేరే మార్కెటింగ్ లిస్టులకు కూడా పంచుకుంటారు. యెస్. అది బయటకు లీక్ అయినప్పుడు ఒకరికొకరు షేర్ చేసుకుంటారు. బయట లీక్ అయిపోతుంది. నెక్స్ట్ డేటా లీకేజ్. ఈ ఈమెయిల్ ఉన్న సర్వీస్‌లు హ్యాక్ చేయబడితే హ్యాకర్లు ఆ చిరునామాను, ఆ అడ్రస్‌ను స్పామ్ పంపడానికి ఉపయోగిస్తారు. నాలుగవది మాల్వేర్ లేదా వైరస్. మీ కంప్యూటర్ లేదా ఫోన్‌లో మాల్వేర్ ఇన్‌స్టాల్ అయితే అది మీ కాంటాక్ట్ మరియు మీకు కూడా స్పామ్ పంపించవచ్చు. బోట్‌లో ఆటోమేటిక్ స్కేపింగ్. ఇంటర్నెట్‌లో చాట్ బోట్‌లు ఆటోమేటిక్‌గా ఈమెయిల్ అడ్రెస్‌లను వెతికి సేకరిస్తాయి. అప్పుడు కూడా మన వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కినప్పుడు, మనకు ప్రైవసీ లేనప్పుడు, అది మనకు సేఫ్ కానప్పుడు, మనకు సెక్యూర్‌గా లేనప్పుడు స్పామ్‌లోకి వెళ్ళిపోతుంది మెయిల్. నెక్స్ట్ ఫిషింగ్ మరియు మోసపూరిత లింకులు క్లిక్ చేయడం. ఒకసారి మరియు స్పామ్ లింక్‌పై క్లిక్ చేస్తే అది మీ ఈమెయిల్ యాక్టివ్‌ని స్పామర్‌కి తెలిపి మరింత మెయిల్స్ పంపుతాయి. ప్రైవసీ పాలసీస్. కొన్ని చిన్న లేదా నమ్మకం లేని వెబ్‌సైట్‌లు మీ డేటాను అమ్మేస్తాయి.
ఓకే. ఇలా పైన ప్రైమరీ, సోషల్ మీడియా, ఆల్ ఇన్ బాక్స్‌లు ఉంటాయి కదా! అలా కిందికొచ్చేస్తే ఇక్కడ కింద స్పామ్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసినప్పుడు మనకు ఆ బాక్స్‌లో షో అవుతుంది. ఆ తర్వాత మనము దీనిని ఎంప్టీ ఖాళీ చేయొచ్చు. దానికి సెల్ఫ్‌గా అది డిలీట్ అయిపోతుంది మనం చూడకపోతే. ఒకవేళ మనం ఆహ్, దాన్ని క్లిక్ చేసేస్తే ప్రమాదకరంగా అని తెలిస్తే గనుక మనం రిపోర్ట్ ఇవ్వచ్చు. రిపోర్ట్ నాట్ స్పామ్ అని ఉంది. రిపోర్ట్ ఇవ్వచ్చు. నాకొచ్చిన మెసేజ్ హై రిస్క్, నాకు ఎక్కువ రిస్క్‌నిచ్చేది, నాకు ప్రమాదకరమైనది నా ఇన్‌బాక్స్‌లో, మెయిల్‌లో ఉన్నది కాబట్టి ఇది ఇలా స్పామ్‌లోకెళ్ళిపోయింది. నిజంగా దీన్ని మనము ఇన్‌బాక్స్‌లో ఇంకా వేరే దిక్కు మూవ్ చేయాలనుకుంటే ఇలా లాంగ్ ప్రెస్ చేసేసి ఇక్కడ మూవ్ టు అని ఉంది. సో, లేబుల్ పెట్టుకోవచ్చు, యాడ్ స్టార్ మార్క్ పెట్టుకోవచ్చు. ఓకే. మార్క్ చేసుకోవచ్చు, మ్యూట్ చేసుకోవచ్చు. మూవ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ప్రైమరీ, సోషల్ ఇలా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఎక్కడికైనా మనం మూవ్ చేసేయచ్చు, తోసేయచ్చు. అక్కడ చూసుకోవచ్చు. ఈ స్పామ్ బాక్స్‌లో కాకుండా మనం మిగతా కాలమ్‌లో, మిగతా బాక్స్‌లో మనం చూసుకోవచ్చు. అయితే సాధారణంగా వీటిని నివారించడం అంటే ఎలా? మనము ఈ స్పామ్ బాక్స్‌లోకి మన ఈమెయిల్ ఇన్‌బాక్స్ లోకి రాకుండా ఉండాలంటే చెక్ స్పామ్ ఈమెయిల్స్‌లో ఈ పరిస్థితి ఎందుకొచ్చిందంటే వీటిని మనం అడ్డుకోవాలంటే పబ్లిక్‌గా మీ ఈమెయిల్ పోస్ట్ చేయొద్దు. రెండో పాయింట్, అనుమానాస్పదంగా లింకులు లేదా అటాచ్‌మెంట్లు ఓపెన్ చేయవద్దు. స్పామ్ ఈమెయిల్స్‌కి రిప్లై చేయవద్దు. స్పామ్ ఫిల్టర్ యాక్టివ్ ఉంచండి. వేర్వేరు ఉపయోగాల కోసం వేర్వేరు ఈమెయిల్ ఐడీలు వాడండి. ప్రైవేట్‌గా ఒకటి, ఆఫీస్‌కు వేరే, రిజిస్ట్రేషన్ ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సపరేట్ వాడుకోవాలి. కాబట్టి ఈ స్పామ్ బాధ, గోల తప్పించుకోవచ్చు. మీకు కావాలంటే ఇలా ఉపయోగపడే విషయాలు మనం చర్చ చేయొచ్చు. ప్రతి ఒక్కరూ మీ జీమెయిల్‌ను తనిఖీ చేయాల్సిందే. డైలీ చెక్ చేసుకుంటూ అందులో ఇలా స్పామ్‌లోకి వచ్చిన దాన్ని మనం ముఖ్యంగా ఓటీపీలు, ఇంపార్టెంట్ మెసేజ్‌లు అవి ప్రమాదకరం అన్నప్పుడు, అది సేఫ్ కాదన్నప్పుడు అది స్పామ్‌లోకి వస్తది. దాన్ని మనం చెక్ చేసుకొని మనం మూవ్ చేసుకోవచ్చు. ఓకే. స్పామ్ గురించి అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ.